హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఈరోజు ఈ వీడియో చేయడానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, రేపు మనకి సెప్టెంబర్ 9th పోర్టల్ 99 పోర్టల్ రన్ అవుతుందన్నమాట, దానికోసం. అండ్ ఇంకొకటి వచ్చేసి మన వాళ్ళే ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఇప్పటి వరకు విజయాల్ని చూసారో వాటన్నిటిని నాతో షేర్ చేసుకున్న, వీడియో రూపంలో షేర్ చేసుకున్నవి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నా. మెసేజ్ రూపంలో ఉన్నవి అది వేరే వీడియో చేస్తానండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ గ్రాటిట్యూడ్ అనేటటువంటి 99 పోర్టల్ ఎందుకు నేను కంపల్సరీ మీరు అందరూ చేయాలి అని చెప్పి ఫ్రీగా చెప్తున్నాను అని అంటే, మెయిన్ రీజన్ గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలామంది నెగ్లెక్ట్ చేసేటటువంటి బిగ్గెస్ట్ పాయింట్ ఏదన్నా ఉందంటే, హీలింగ్ కావాలి, లైఫ్లో సక్సెస్ కావాలి, లైఫ్లో అందరికీ మిరాకిల్స్ జరిగిపోవాలి, మ్యాజిక్ లాగా అయిపోవాలి. కానీ మన చేతిలో ఉన్న మ్యాజిక్ వ్యాండ్ ఏదైతే ఉందో దాని గురించి మాత్రం ఎవ్వరు పట్టించుకోరండి. అది గ్రాటిట్యూడ్. ఆ గ్రాటిట్యూడ్ లేకే ఒక్కొక్కసారి ప్రకృతి మన మీద అలుగుతూ ఉంటుందన్నమాట. దానికి నిదర్శనం మనం ఆల్రెడీ విజయవాడ, ఖమ్మం అలాంటి ప్లేసుల్లో వాటర్ అనేది మన మీద అలిగితే ఎలా ఉంటుంది, వర్షం అనేది ఎక్కువగా పడితే మనం ఎలాగా అల్లడిల్లిపోతాము అనేది చూసాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనిషికి మనిషి ఇంకా సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. నా క్లాస్ స్టూడెంట్స్ కానివ్వండి, నా యొక్క వీడియోస్ విని రెస్పాండ్ అయిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళే చాలా డబ్బులు పంపించారు. లెక్కలు అనేవి చాలా ఉన్నాయి అసలుకి. సో అవన్నీ నేను కొన్ని ఒకరోజు వీడియో చేసి, లేకపోతే మన దాంట్లో ఒక స్క్రీన్ షాట్ లాగానో చేసి నేను ఖచ్చితంగా పెడతానండి. సో ఇక్కడ మానవత్వం అనేది చాలా మందిలో ఉంది, కానీ కృతజ్ఞత అనేది చాలా తక్కువ ఉంది. మానవత్వం, కృతజ్ఞత కలిస్తే మాత్రం అద్భుతాలే చూస్తాం మనం లైఫ్లో అనమాట. మనం మానవత్వం చూపించాం వేరే వాళ్ళ మీద, కానీ మనకున్న వాటి మీద కృతజ్ఞత చూపించకపోవడం వల్ల మనం ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. ఈరోజు అక్కడ ఉన్నారు అంటే, వాటర్కి ఏ రోజైనా గ్రాటిట్యూడ్గా ఉన్నామండి మనం? పవర్కి ఏ రోజైనా గ్రాటిట్యూడ్గా ఉన్నామా? సెల్ ఫోన్ ఛార్జర్కి ఏ రోజైనా గ్రాటిట్యూడ్గా ఉన్నామా? సెల్కి ఏ రోజైనా గ్రాటిట్యూడ్గా ఉన్నామండి? పాల ప్యాకెట్లకి, బిస్కెట్ ప్యాకెట్లకి, రైస్కి, ఆ రైస్ని ప్యాక్ చేసే ప్యాకెట్స్కి, వెహికల్స్కి, చక్కగా ఉన్న గుంటల రోడ్లో, మంచి రోడ్లో, వాట్ ఎవర్ నడవడానికి మనకి అవుతుంది కదా, దానికి ఎప్పుడైనా మనం గ్రాటిట్యూడ్గా ఉన్నామా అండి? సో ఇలాంటి చిన్న 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 పాయింట్స్ అన్నీ కూడా మనం మర్చిపోయి, ప్రకృతి మనకి ఏది ఇస్తుంది, వర్షాన్నేమో సకాలంలో ఇస్తే వర్షం చాలా వర్షం పడిపోతుంది, అసలు ఈ వర్షం పడకుండా ఉంటే బాగుండు అనుకుంటాం. పడకపోతే అయ్యో వర్షం పడలేదు, పంటలు ఏమైపోవాలి, ఈ సంవత్సరం అంతా ఏమైపోవాలి అనుకుంటాం. ఎండలు ఎక్కువ కాస్తుంటేనేమో అమ్మో ఎండలు చాలా ఎక్కువ కాసేస్తున్నాయండి, ఏమైపోవాలి అని అంటాం. కాయకపోతే అసలు అమ్మో సూర్యుడే రాలేదు, మన ఆరోగ్యాలు ఏమైపోవాలి అనుకుంటాం. చలి ఎక్కువ వేస్తే ఒక బాధ, వేయకపోతే ఒక బాధ. సో అంటే ప్రకృతి దాని పని తాను చేసుకుని పోతుంది, కానీ మనమే దాన్ని గుర్తించలేకపోతున్నాం. ఇలాంటివి చెప్పడానికి క్లాస్ లాగా ఉండొచ్చు, కానీ ఇది నిజమండి. ప్రకృతి తాను పని తాను చేసుకుంటూ పోతుంది. దాన్ని మనం ఎంత యూజ్ చేసుకుంటున్నాం, ఎంత కృతజ్ఞతగా ఉంటున్నాం? పొద్దున్న లేసి సూర్యుడికి కృతజ్ఞతగా ఉంటున్నామా? భూమికి కృతజ్ఞతగా ఉంటున్నామా? అసలు గాలికి ఏ రోజైనా థ్యాంక్స్ చెప్పుకున్నారా మీరు? లేకపోతే నింగి, నేల, నిప్పు, నీరు, గాలి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ 5 ఎలిమెంట్స్కి ఏ రోజైనా మీరు కృతజ్ఞత చెప్పుకున్నారు? ఒకదానికి చెప్తే ఒకదానికి చెప్పరు. దేంతో నీడు నమ్మ భూమి మీద ఉన్నాం కాబట్టి భూమికి చెప్తే సరిపోతుంది. ఓకే, వాటర్ తాగుతున్నాం కాబట్టి వాటర్కి చెప్తే సరిపోతుంది. ఫైర్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఫైర్కి చెప్తే సరిపోతుంది. ఇంకా మిగతా ఏం అవసరం లేదనమాట మనకి. సో అలా కాదండి, ప్రతిరోజు కూడా మీరు నిద్రపోయే లేవగానే 5 ఎలిమెంట్స్కి థ్యాంక్స్ చెప్పండి. ఓకే, జస్ట్ అది అయితే 1 to 2 minutes కానీ ఎక్కువ టైం పట్టదు. హర్రీబరీగా మనం గంటలు ఫోన్ చూసుకొని తీసేసుకొని ఎవరేం మెసేజెస్ చేశారు ఇవన్నీ చూసుకునే బదులు మీరు ఇది చెయ్యండి అమ్మా. సో అండి, 99 పోర్టల్కి కూడా మీరు చేయాల్సింది గ్రాటిట్యూడే. ఎందుకంటే నెంబరే గ్రాటిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ అనమాట. ఒక్కసారి మీరు ఒక బుక్ తీయండి, జస్ట్ ఇటు సైడ్ మీకు భగవంతుడు అనేవాడు ఏమి ఇచ్చాడు? ఒక బ్యూటిఫుల్ బాడీ ఇచ్చాడు, అద్భుతమైనటువంటి ఫంక్షన్ చేసేటటువంటి బాడీ ఇచ్చారు. బాడీలో ఏదన్నా ఒక పార్ట్కి ఏదన్నా అయితే దాని మీద మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు సరిగా కనిపించట్లేదండి, ఒక కళ్ళజోడు వేయించుకోవడానికి ఒక డాక్టర్కి ఎంత ఇస్తారండి? దగ్గర 3,000 అవుతాయి కదా. ఫ్రేము, కళ్ళద్దాలు, డాక్టరు, కన్సల్టెన్సీ, అవి వైట్ డ్రాస్ చెప్తే సరేనా? ఓకే, ఇక పోనీ జ్వరం వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ 1,000 రూపాయలు లేదండి జ్వరం తగ్గుతుందండి. జ్వరం ఎందుకు వస్తుందండి? మనం ఎక్కువ ఆలోచించేసి బాడీ డిహైడ్రేట్ చేసేసుకొని వాటర్ సరిగ్గా తాగకుండా ఏదో ఒక కారణం, మనకు అవసరం లేని ప్లేసెస్కి వెళ్ళి ఆ డస్టుల్లో, వాటిల్లో, వీటిల్లో వైరల్ ఫీవర్స్ అన్నీ వచ్చేలాగా కేర్ తీసుకోకపోవడం వల్ల.
కోల్డ్ వచ్చింది అనుకోండి, కోల్డ్కి ఏమన్నా తొందరగా తగ్గిపోతుంది, దానికి కూడా కనీసం ఒక 1000 రూపాయలు లేనిది తగ్గదనమాట. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ కిడ్నీకో, హార్ట్కో, లంగ్స్కో, గట్స్కో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎంత అవుతుంది దాని అమౌంట్ రాయండి. తెలుసు కదా మీ చుట్టాలకి ఎవరికో హెల్త్ ఏదైనా అయిందంటే వాళ్ళు చెప్తారు కదా లెక్కలతో సహా, రాయండి. మీకు ఆ రాసి ఆ పక్కన మీరు రాయండి అమ్మా. ఈ రేపు మీరు చేయాల్సినటువంటి గ్రాటిట్యూడ్ థింగ్స్ ఏంటంటే ఆ పక్కన మీరు రాయండి. ఏమని రాస్తారనంటే, నాకు ఒకవేళ ఈ పార్ట్కి కానీ ఏదన్నా అయితే ఇంత కాస్ట్లీ అనమాట. ఒక కిడ్నీ కాస్ట్ ఎంత ఉంటుందండి, ఒక హార్ట్ కాస్ట్, హార్ట్ అసలు ఎవరైనా ఇస్తారా అమ్మా? అది ఒక మనిషి బ్రెయిన్ డెడ్ అయ్యి తర్వాత తీసుకునేటటువంటి పార్ట్ అనమాట. అలా అసలు కోరుకునే వద్దు అసలుకి. పోనీ హార్ట్లో ఏదైనా బ్లాక్స్ వస్తే అది బాగు చేయడానికి ఎంత అవుతుందండి? అంటే అన్ని లక్షలు, అన్ని కోట్ల రూపాయలు అయినటువంటి విలువైన బాడీ మనకి భగవంతుడు ఫ్రీగా ఇచ్చేసాడు. సో ఫ్రీగా ఇచ్చేసిన బాడీని ఏం చేయాలో మనకు తెలియదు అనమాట. నానా రకాలైనటువంటి టార్చర్ పెడుతూ ఉంటాం దాన్ని మనం. సరిగా తిండి తినకో, సరిగా నిద్రపోకో, అనవసరమైన ఆలోచనలన్నీ ఆలోచించేసి బ్రెయిన్లో అన్నీ వేసేస్తుంటాం. ఆ బ్రెయిన్ భారం భరించలేక దాని హార్ట్కి, లంగ్స్కి, కిడ్నీస్కి అన్నిటికీ షేర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. కొత్త జబ్బులు వస్తూ ఉంటాయి. సో ఈ హెల్త్ మీద కూడా నేను 13th రోజున, శుక్రవారం రోజున హెల్త్ కోసం ఇంకా డీపెన్ లెవెల్లో డిస్కషన్ చేసేటటువంటి క్లాస్ ఒకటి పెడుతున్నాను. అది మీరు జాయిన్ కావాలి అనుకుంటే కనుక ఆ క్లాస్లో జాయిన్ అవ్వండి. సరే, ఇక రేపటి విషయాన్ని చూసుకుంటే, సెప్టెంబర్ 9th విషయం చూసుకుంటే, ఇలా గ్రాటిట్యూడ్ మీకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దక్కిన వాటి కాస్ట్ రాయండి అమ్మా. కాస్ట్ రాసి ఇటు పక్కన అసలు ఇప్పటి వరకు మీరు ఎంత రేంజ్ కాస్ట్ ఆఫ్లో గ్రాటిట్యూడ్గా ఉన్నారు, ఓకే, అది కూడా రాయండి. రాస్తే మీకు తెలుస్తుంది మీరు ఎంత గ్రాటిట్యూడ్తో ఉన్నారు, ఎంత గ్రాటిట్యూడ్తో లేరు. అప్పుడు ఖచ్చితంగా ఎవరెస్ట్ శిఖరం అంత గ్రాటిట్యూడ్ చెప్పాల్సిన పొజిషన్ మీరుండి ఆ పక్కనే చిన్న వ్యక్తిలాగా మీరు ఉంటారండి. సో ఎవరెస్ట్ శిఖరానికి ఈక్వల్ అయ్యేంత గ్రాటిట్యూడ్ మీరు రోజు చెప్తున్నారా? సమస్య లేదండి, ఎవ్వరు చెప్పరు. ఇది తెలిసిన వాళ్ళు, మనం ఇలా లైఫ్లో ఇలా ఉంటే మనకి ఇంత లాభం ఉంది అని, లాభం ఉంది అంటేనే ఎవరైనా సరే ఏదైనా చేస్తున్నారండి ఇవాళ రేపు. లాభం లేదు అని అంటే కనుక ఎవ్వరు ఏమీ చేయట్లేదు. సో అందులో కూడా నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ మనం హెల్ప్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో నేను ఒక మాట అడిగితే వాళ్ళంతటి వాళ్ళు కొత్త ఐడియాస్ ఇచ్చారు నా స్టూడెంట్సే. అండ్ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు, నేను హెల్ప్ చేసేలా చేశారు, అండ్ ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా హెల్ప్ చేసేలాగా చేశారు. సో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలండి. చాలా 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 థ్యాంక్స్. వాళ్ళందరూ పాపం స్పిరిచువల్ లెవెల్లో చాలా ఎల్కేజీ లెవెల్లో ఉన్నా కూడా అందరూ డిగ్రీ లెవెల్లో ఆలోచించారు. నిజంగా అలా చెప్పాలి అని అంటే వాళ్ళ విషయంలో అనమాట. థ్యాంక్ యూ సో మచ్. పేరున నేను వాళ్ళ పేర్లు చెప్పలేకపోయినా ఇప్పుడు వాళ్ళందరూ హెల్ప్ చేశారండి. వాళ్ళందరూ పంపించినవన్నీ నాకు స్క్రీన్ షాట్స్ పెట్టారు. నేను వాటిని షేర్ చేస్తాను కంపల్సరీ ఒక రోజున, ఓకే. అలాగే రేపు మీరు చేసేటటువంటి గ్రాటిట్యూడ్ థింగ్స్లో ఎన్నిటికీ గ్రాటిట్యూడ్గా ఉంటున్నాము. విసుగు రాగానే గ్రాటిట్యూడ్ పక్కకు పోద్ది, చిరాకు రాగానే గ్రాటిట్యూడ్ పక్కకి వెళ్ళిపోతుంది, కోపం రాగానే గ్రాటిట్యూడ్ పక్కకి వెళ్ళిపోతుంది. అలా కాదండి, గ్రాటిట్యూడ్ అనేది మనసులో ఎప్పుడు ఉండాలి. మీకు గ్రాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటే మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే చూసుకుంటుంది, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. యూనివర్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని తన హ్యాండ్స్తో ఒక చిన్న పాపని ప్రొటెక్ట్ చేసినట్టుగా ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుందండి. ఈ విషయం మీకు తెలియట్లేదు. అది తెలియాలి అని అంటే మీరు ఫీల్ అవ్వాలి. అందరు హీల్ చేసుకుందాం మ్యామ్ హోపోనోపోనో గురించి అది చెప్పండి, ఇది చెప్పండి, అది ఇది అని అంటారే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేదైతే ఉందో టెక్నిక్స్ కావాలి, టిప్స్ కావాలి, తొందరగా అయిపోవాలి, అన్ని ఆశ ఉంది. కానీ ఇన్ని ఆశలు ఉన్నాయి కానీ గ్రాటిట్యూడ్ అనే దాన్ని ఫస్ట్ ఏదైతే స్టెప్, బేస్మెంట్, ఒక ఇల్లు కట్టడానికి కావాల్సిన పునాదిని మీరు మర్చిపోతున్నారు. అందుకోసమే ఈరోజు ఇంతలా మీకు చెప్పాల్సి వస్తుందండి. నిజంగా నాకు ఆ విజయవాడ ఖమ్మం అది చూసినప్పుడు ఇప్పటికీ స్టిల్ అరే అంటే అలా ఎలా అనిపిస్తుంటుంది అనమాట. ఎంతమంది గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నారు. మేబీ పాపం ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయారు. మనం కూడా హెల్ప్ చేయాల్సిన పొజిషన్లో ఉండాలి. అమ్మ ప్రకృతి ఒక్కసారి ఇలాగ కన్నెర చేస్తే ఎంత భయంకరంగా ఉంటుంది కదా, అసలుకి ఎంత జాగ్రత్తగా ఉండాలి అని మిగతా అందరికీ కూడా జాగ్రత్త వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ ఉత్తరాంధ్ర సైడ్ మళ్ళీ స్టార్ట్ అవుతుందన్నమాట. అక్కడున్న వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండండి అమ్మ ప్లీజ్. వచ్చాక కాదు, రాకముందే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఉత్తరాంధ్ర సైడ్ కూడా తుఫాన్ ఉంది అని అన్నట్టుగా నేను విన్నాను, అందుకోసమే మీకు ముందుగానే చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరెవరైతే వేరే వాళ్ళ కోసం కూడా హోపోనోపోనో చేశారు, ఎవరైతే మనీ పంపించారో వాళ్ళు కూడా హోపోనోపోనో చేశారు, పంపించలేని వాళ్ళు కూడా హోపోనోపోనో చేశారు. జెన్యూన్గా ఎవరైతే చేశారో ఇవన్నిటిని కూడా యూనివర్స్ ప్రతిదీ చూస్తుందండి.
అబద్ధం చెప్పేవాళ్ళని, నిజం చెప్పేవాళ్ళని, నిజంగా చేసేవాళ్ళని, చెయ్యలేని వాళ్ళని ఏమీ అంటే కొత్తగా బయట నుంచి ఏమీ రానవసరం లేదండి. మనలోనే యూనివర్స్ ఉంటుంది, అదే చూసుకుంటుంది. తెలిసిపోతుంది మీకు ఎప్పుడు హెల్ప్ కావాలంటే అప్పుడు అది చేస్తూ వస్తుందన్నమాట మీకు. సో అండ్ రేపు కూడా మీరు ఈ గ్రాటిట్యూడ్ లెటర్ ఒకటి రాయండి యూనివర్స్కి. అంత రాయండి, మొత్తం రాయండి. థ్యాంక్ యూ యూనివర్స్, ఇంత గ్రేటెస్ట్ బాడీ, హెల్దీ బాడీ నాకు ఇచ్చావు, థ్యాంక్ యూ యూనివర్స్. అంటే నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, డబ్బుకి ఎందుకింత పవర్ అనేసి. మీరు ఖర్చు పెట్టే టీ, కాఫీ, వాటర్ బాటిల్ కొనుక్కున్నా కూడా, లేకపోతే మీరు ఉంటున్న అద్దెకి, రెంట్, కరెంటు బిల్, ఇవన్నీ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న మనీనే. ఆ మనీని మీరు మనీగా గుర్తించకుండా నాకు ఇంకా అంత లేదు, ఇంత లేదు, అది లేదు, ఇది లేదు అని లేని వాటి కోసం ఎక్కువ ఆతృత పడుతున్నారు చూసారా, అది తగ్గించుకోండి. ఫస్ట్ ఉన్న వాటి గురించి ఫస్ట్ గ్రాటిట్యూడ్గా ఉండండి. ఇవాళ మీరు కాఫీ ఇంట్లో తాగుతారేమో, ఏవి స్టార్బక్స్లో తాగుతారేమో, హూ నోస్. 300 రూపీస్ కాఫీ, 500 రూపీస్ కాఫీ అన్నా కూడా ఈజీగా మీరు తాగేస్తారు. ఎందుకంటే అంత ఉంటుంది మీ దగ్గర. ఉన్నదానికి గ్రాటిట్యూడ్గా ఉండే గ్రాటిట్యూడ్ లెటర్ తీయండి యూనివర్స్కి. ఫస్ట్ ప్రశాంతంగా కూర్చోండి అమ్మ, కూర్చొని కాసేపు బ్రీతింగ్ వర్క్ చేయండి. మీకు మైండ్ ఎప్పుడైతే కామ్గా అనిపిస్తుందో అప్పుడే ఈ బ్రీతింగ్ వర్క్ని చేయండి. ఓకే, చేసే ముందు చక్కగా ఇల్లంతా కూడా అగరబత్తితో వాటితో క్లీన్జింగ్ చేసేసుకొని ఓ పక్కన అగరబత్తి పెట్టేసి దాని పక్కన ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని బ్రీతింగ్ ఒక 10 ఎక్సేల్ చేయండి, ఇన్హేల్ చేయండి, 10 హోల్డ్ చేయండి, 10 ఎక్సేల్ చేయండి, 10 ఇన్హేల్ చేయండి, 10 హోల్డ్ చేయండి, 10 ఎక్సేల్ చేయండి. ఓకే, ఇలా ఎవరెవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఏం చేయాలంటే మీ గ్రాటిట్యూడ్ ఆల్రెడీ ఒక లెటర్ బిఫోర్గా రాసి పెట్టుకోండి అమ్మ. యూనివర్స్ మీకు ఏమి ఇచ్చింది, మీరు ఎంతవరకు గ్రాటిట్యూడ్గా ఉన్నారు. సో ఇప్పుడేం చేస్తారంటే, ఎంత కాదన్నా ఎవరెస్ట్ లెవెల్లో యూనివర్స్ ఉంటుంది, మనం అక్కడెక్కడో చిన్ని ఒక బుజ్జి బొమ్మలాగా అక్కడ ఉంటామన్నమాట. కానీ అసలు అవ్వనే అవ్వదు అనమాట. ఇప్పుడు ఏం చేస్తారనంటే, ఆ ఎవరెస్ట్ శిఖరం ఎదురుగుండా మీరు నుంచున్నట్టుగా ఫీల్ అవ్వండి. ఫీల్ అయిన తర్వాత కొంచెం మీరు ఆల్రెడీ ఇప్పటి వరకు అసలు చెప్పుండరు కదండి, ఒక కీ చైన్కి, లాక్కి, దాని లాక్కి, లేకపోతే లైట్కి, లైటర్, గ్యాస్ వెలిగించుకునే లైటర్ కానీ, కట్ చేసుకునే బోర్డుకి కానీ, చాక్కి కానీ, లేకపోతే వెజల్స్ వేసుకునే దానికి కానీ, లేకపోతే గ్రాసరీస్ తెచ్చుకునే బ్యాగ్కి కానీ, ఇట్లా చాలా చిన్న వస్తువులు మిస్ అవుతూ ఉంటాయి. టంగ్ క్లీనర్స్, బ్రష్, సోప్, పేస్ట్, ఆ సింక్, మిర్రర్స్. అండ్ మిర్రర్ అంటే మిర్రర్ వర్క్ చేసినప్పుడు చెప్పేస్తారు చాలా తెలివిగా, కానీ అలా కాదు. ఇంకా ఎక్కడైనా యూజ్ అయ్యేవి ఈవెన్ మీరు యూజ్ చేసేటువంటి బాడీ లోషన్ కానివ్వండి, కోమ్ కానివ్వండి, వాట్ ఎవర్ చిన్న ప్లగ్ పెడితే ఏదైనా ఆన్ అవ్వాలి కదా. ఇప్పుడు మిక్సర్ ఉంది, దాని ప్లగ్కి మిక్సర్ మనకు కావాలి కాబట్టి మిక్సర్కి చెప్పుకోండి, దాని మొత్తం టోటల్ మిక్సర్కి, ఆ జార్స్కి, ఆ హీటర్ ఉంటే హీటర్కి, ఐరన్ చేసుకునే బాక్స్కి, ఇలాంటి చిన్న వస్తువులు, సెల్ ఫోన్ ఛార్జర్కి, సెల్ ఫోన్ పౌచ్కి, సెల్ ఫోన్ బాగా పనిచేస్తుంది కదా దానికి, ఇలా చిన్న వాటన్నిటిని కూడా గుర్తు తెచ్చుకొని మరి రేపు మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ రండి. గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉంటే ఆ ఎవరెస్ట్ శిఖరం ఏదైతే ఉందో మీరు నెమ్మదిగా పెరుగుతున్నట్టుగా ఊహించుకుని అలా మీ లైఫ్లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకొనివ్వండి. టైం 1/2 అవర్ తీసుకుంటుందో 1 అవర్ తీసుకుంటుందో ఒక్కసారి మనస్ఫూర్తిగా చెప్పి మీరు ఆ గ్రాటిట్యూడ్ మెడిటేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎంత తేలిగ్గా అనిపిస్తుందో చేసి చూడండి, తెలుస్తుంది మీకు. ఓకే, ఒక 1 అవర్ అయినా టైం తీసుకున్నా పర్వాలేదండి. రేపు పొద్దున్న నుండి నైట్ మళ్ళీ 12 దాటే లోపల ఎప్పుడైనా సరే మీరు ఈ గ్రాటిట్యూడ్ వర్క్ చేయొచ్చు అనమాట. టైం అనేది లేదు, నియమాలు అనేటివి లేవు, ఏమీ లేవు దీనికి. సో మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీకంటూ యూనివర్స్ ఏమి ఇచ్చింది, మీరు వేటిని అపార్థం చేసుకున్నారు ఒక్కొక్కసారి చూడండి. బాధ పెట్టేది కూడా మనకి రేపొద్దున ఫ్యూచర్లో అది గుడ్ థింగ్గా మారుతుంది అనమాట. మనకి జ్వరం మేబీ మనకి ఇంజెక్షన్ నొప్పి తీసుకురావచ్చు, కానీ వన్స్ ఆ ఇంజెక్షన్ చేసిన తర్వాత ఎంత రిలీఫ్గా ఉంటుందండి, జ్వరం అంతా తగ్గిపోతుంది కదా. అలా కొన్ని లైఫ్లో మనకి చేదు అనుభవాల్ని మిగులుస్తూ ఉంటాయి, కానీ దాని ద్వారా చాలా లెసన్స్ నేర్చుకుంటాం. యూనివర్స్ సమ్ టైమ్స్ అలాగే లెసన్స్ త్రూ మనకి అన్నీ తెలియచేయాలనుకుంటుంది. ఎందుకనంటే మనకి ఏది మంచో ఏది చెడో అసలుకి తెలియదు, ప్రతిదీ కావాలి అని అనుకుంటాం. అది మనకి చెడు చేస్తుందని తనకు అక్షరాల్లో తెలిసినప్పుడు అది ఖచ్చితంగా ఆ భగవంతుడు అనేవాడు ఒకటి లెసన్ అయినా నేర్పిస్తాడు, లేకపోతే ఆ లెసన్ నుంచి మనం దూరంగా ఉండేలాగన్నా చేస్తాడు. చాలామంది యాక్సెప్ట్ చేయరు, ఇది జరగకూడదు మీ లైఫ్లో అన్నా కూడా మీ సోల్ పాత్ ఏదైతే ఉంటుందో దాన్ని వదిలేసి పక్క సోల్ పాత్ను పట్టుకొని మీరు వెళ్తూ ఉంటారు. అది మీకు ఎలా తెలుస్తుంది అని అంటే చాలా థింగ్స్ మీ లైఫ్లో జరగవన్నమాట. లైక్ అంటే
మీరు చదవాలనుకున్న చదువుని చదవలేరు, ఉద్యోగం ఏదైతే చేయాలనుకున్నా అది చేయలేరు, ఏ అమ్మాయిని ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటారో చేసుకోలేరు. మీకు కోరుకున్న లైఫ్ ఒకలాగా ఉంటే మీకు దక్కుతున్న లైఫ్ ఎప్పుడైతే డిఫరెంట్గా ఉంటుందో అది మీ సోల్ పాత్ కాదని అర్థం అనమాట. అది తెలుసుకొని మనము ఇప్పుడు ఉన్న వాటికి ఓకే, అప్పుడు ఇక్కడ ఇలా 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 జరిగింది అని అంటే మనది ఇది పాత్ కాదు. సో మనకి జరగాలి అని అంటే ఫస్ట్ స్టెప్ మనం మన సోల్ పాత్లో డోర్ను ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని ఊహించుకోండి, దాని ఎదురుకుండా మీరు చిన్న బొమ్మలాగా ఊహించుకోండి. సో దానికన్నా ముందు మీరు ప్రశాంతంగా కూర్చుని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసిన తర్వాత మీ ముందు ఒక గోల్డెన్ డోర్ని ఊహించుకోండి. ఆ గోల్డెన్ డోర్ లాక్ మీ చేతిలో ఉంది. సో వెళ్ళి ఆ లాక్ తీసి ఆ గోల్డెన్ డోర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ ముందు మీకు యూనివర్స్ ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఆల్రెడీ డార్కర్ లైఫ్లో మీకు కానీ ఇష్టం లేని పనులు అవ్వట్లేనటువంటి లేదా అనుకునేవి జరగట్లేనటువంటి లైఫ్లో ఉన్నారు. సో దట్ ఈజ్ ఏ బ్లాక్ కలర్లో మీరు ఉన్నారని ఊహించుకోండి. నెమ్మదిగా ఆ డోర్ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తున్న కొలది ఆ డార్క్ కలర్ ఏదైతే ఉందో మీరు ఎప్పుడైతే ఒక్కొక్క విషయానికి గ్రాటిట్యూడ్ చెప్పడం మొదలు పెట్టారో ఆ బ్లాక్ కలర్ కాస్త కరిగిపోయి వెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ అవ్వండి. మీ నుండి బ్లాక్ కలర్ దూరం అయిపోతూ మీ బాడీ మొత్తం గోల్డెన్ కలర్లోకి మారిపోతున్నట్టు, ఆ గోల్డెన్ డోర్ నుంచి వెళ్ళగానే మీకు ఆ శక్తులన్నీ వచ్చేసినట్టుగా ఫీల్ అయ్యి మీరు ఒక్కొక్క గ్రాటిట్యూడ్ చెప్తున్నప్పుడు ఒక్కొక్క పార్ట్ గోల్డ్గా మారిపోతున్నట్టుగా ఫీల్ అవ్వండి. అక్కడి నుండి ఇంకా డీపెన్ లెవెల్లో మీరు గ్రాటిట్యూడ్ చెప్పడం మొదలు పెట్టగానే ఆటోమేటిక్గానే మీరు ఎవరెస్ట్ శిఖరం అంతా ఎదుగుతున్నట్టుగా దానికి ఈక్వల్గా మీరు ఎదిగిపోతున్నట్టుగా ఇది ఈక్వల్గా ఉన్నది. ఓకే, మీ బాడీ అట్ ది సేమ్ టైం ఎవరెస్ట్ శిఖరం రెండు కూడా ఈక్వల్గా ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. సో ఇలా మీరు చక్కగా మెడిటేషన్ చేసి ప్రశాంతంగా ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కి ఎస్ నేను గ్రాటిట్యూడ్ చెప్పడంలో నెంబర్ 1 ఇప్పటి నుంచి ఇక నుండి నేను ఇలాగే ఉంటాను, ప్రతి దానికి నేను గ్రాటిట్యూడ్ చెప్పి నా బ్లాక్ ఏదైతే ఉందో నా బాడీ అండ్ నా సోల్లో దాని అంతటిని తీసి గోల్డెన్గా మార్చుకుంటున్నానని ఫీల్ అయ్యి మీరు ఈ మెడిటేషన్ని రేపు చేసి చూడండి. రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు నాకు మెసేజ్ రూపంలో పెట్టండి. అద్భుతంగా ఉంటుంది. ఇది చేసేటప్పుడు ఏదైనా సరే రిలాక్సింగ్ మోడ్, ఏదైనా మ్యూజిక్ హెడ్స్లో మంచిది ఓకే పెట్టుకోండి. కామ్ మైండ్ అనో ఏదో ఉంటుంది కదా, మీకు నచ్చింది ఏదో ఉంటుంది, ప్లెజెంట్గా తీసుకెళ్ళేటటువంటి ఒక మ్యూజిక్ని మీరు యూట్యూబ్లో పెట్టుకుని మరీ మీరు ఒక మెడిటేషన్ని చేయండి. సింపుల్, మీరు కూర్చున్నారు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేశారు, చక్కగా మీ చేతిలో ఒక కీ ఉంది, మీ ఎదురుకుండా గోల్డెన్ డోర్ ఉంది, దాన్ని ఓపెన్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు ప్రస్తుతం బ్లాక్ కలర్లో ఉన్నారు. గోల్డెన్ డోర్ ఓపెన్ చేసిన క్షణం నుంచి మీరు గ్రాటిట్యూడ్ మొదలుపెట్టిన క్షణం నుంచి మీ బ్లాక్ కలర్ అంతా ఎవాపరేట్ అయిపోయి గోల్డెన్ కలర్లో మీ బాడీలో ఒక్కొక్క హెయిర్ నుండి ఐస్, ఐబ్రోస్, ఐలాషెస్, ఇయర్స్, ఓకే, థ్రోట్, లిప్స్, పళ్ళు, నాలుక, వాట్ ఎవర్ అలువా అన్నీ కూడా గోల్డ్గా మారిపోయి గోల్డెన్ పర్సన్గా మీరు మారిపోయారు. ఇక అక్కడి నుంచి మీకు స్ట్రాంగ్నెస్ స్టార్ట్ అయింది. గ్రాటిట్యూడ్ చెప్పగానే ఈక్వల్ సేమ్ మీరు ఎవరెస్ట్కి ఈక్వల్ అయిపోయారు. ఆ తర్వాత మీరు ఎవరెస్ట్ మీద నుంచుని ఎస్ ఐఎమ్ ఏ సచ్ ఎ గ్రేట్ పర్సన్, ఇక నుంచి నేను గ్రేట్ఫుల్గా ఉంటాను అని చెప్పుకున్నాను. ఇంతే సింపుల్. ఓకే, ఒక 2 నిమిషాల్లో చెప్పాలంటే మీరు చేసే మెడిటేషన్ ఇది. సో ఇలా చేసి రిజల్ట్స్ని నాకు మీరు షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ డేని యూజ్ చేసుకుంటారు అని చెప్పి నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. మీరు కూడా నాకు లైఫ్లో చాలా ఇచ్చారు అండ్ మీకు కూడా ఇలాగే నేను అన్నీ తిరిగి ఇచ్చేసేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీడియో రూపంలో వాళ్ళ సక్సెస్ని షేర్ చేసుకున్న వాళ్ళందరి వీడియోస్ ఇప్పుడు ఇందులో నేను షేర్ చేస్తున్నాను. అలాగే ఈసారి నేను 41 డేస్ క్లాసెస్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను కింద లింక్ ఇస్తాను. అండ్ ఎప్పుడు కూడా నా మెయిన్ గ్రూప్లో ఉండడానికి ట్రై చేయండి అమ్మా. కొత్త ట్రిక్స్, టిప్స్ అప్పుడప్పుడు అందులో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. యూట్యూబ్లో షేర్ చేసుకోలేని ఓకే, అక్కడ షేర్ చేసుకున్న మీరు వెంటనే అంటే ఒక సమ్ టైమ్స్ ఇప్పుడు చూడు నాకు టైం దొరికింది కాబట్టి రేపటికి నేను ఈ పోర్టల్ వీడియో చేయగలుగుతున్నాను. ఓకే, ఒక్కోసారి దొరకదు టైము. సో ఈ ఫెస్టివల్ సీజన్స్లో అట్లా మాకు అసలుకి దొరకదు అనమాట. మేము పర్సనల్గా హీలింగ్ చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తానంటే ఒక వాయిస్ నోట్ నేను అందులో వదిలేస్తూ ఉంటాను. సో అక్కడ పెట్టినప్పుడు వాళ్ళు దాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు. సో అందుకని ప్లీజ్ మెయిన్ గ్రూప్లో ఉంటూ ఉండండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. దాని డెమో క్లాస్ నేను పెడతాను. అండ్ మెయిన్ ఫ్రైడే రోజున 13th
హెల్త్ క్లాస్ ఉందండి. అసలు ఎందుకు మనకి హెల్త్ ప్రాబ్లం ఇస్తుంది, దేనికోసమని అలా వస్తాయి మనకి బీపీ, షుగర్, కొన్నిసార్లు అయితే స్కిన్ ఎలర్జీస్, క్యాన్సర్స్, ఇవన్నీ ఎందుకు వస్తాయి అసలుకి, దేనికోసం వస్తాయి? వీటన్నిటి రీజన్ గురించి డిస్కస్ చేస్తూ అసలు హెల్త్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎందుకు హెల్త్ ఇలాంటి ప్రాబ్లం తీసుకొస్తుంది, దీనికి మన డిఎన్ఏకి సంబంధం ఏంటి, యాన్సిస్టర్స్కి దీనికి సంబంధం ఏంటి, ఎవ్రీథింగ్ మనం అందులో డిస్కషన్ చేయబోతున్నామండి. సో ఆ క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే బిఫోర్ 13th మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అండి. సో క్లాస్ డీటెయిల్స్ మీరు పర్సనల్గా మెసేజ్ పెట్టండి, విఘ్నేశ్వరయ్య మీకు అన్ని డీటెయిల్స్ని ఇస్తారు. టీమ్ అవైలబుల్ ఉంది ఈ రోజు నుంచి, సో మీరు అడగండి. ఓకే, ఇప్పుడు మన ఫ్రెండ్స్ కొంతమంది షేర్ చేసుకున్నటువంటి షేరింగ్, ఈ షేరింగ్ ఎందుకు వినాలి అని అంటే, వాళ్ళు ఏదైతే ఆనందాన్ని అనుభవిస్తున్నారో సేమ్ మీ ఎనర్జీ కూడా అదే ఎనర్జీకి రీచ్ అవుతుందన్నమాట. అందుకే సక్సెస్ స్టోరీస్ ఎప్పుడు ఎందుకు ఆ ఛానల్స్ వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు అని అంటే, మేము చేసే మెడిటేషన్స్కి మా స్టూడెంట్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది మాకు తెలిసిపోతూ ఉంటుంది, మేము చేస్తూనే ఉంటామండి. సో వాళ్ళు కూడా చేంజ్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో వాళ్ళు అవుతూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఇలాంటి సక్సెస్ స్టోరీస్ రోజు ఒకటికి రెండు వింటూ ఉంటే మనలోనే తెలియనటువంటి పాజిటివ్ ఎనర్జీ బూస్టప్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకోసమే షేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. ఓకే, సో ఇలాంటి స్టోరీస్ ఇప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ. హాయ్ మేడం, మీ క్లాసెస్ జాయిన్ అయినాక నేను చాలా బెటర్ అయ్యాను. ఇంత ముందుకు చాలా డిప్రెషన్గా ఉండి అట్లా ఉండడము, సాడ్గా ఉండి లోన్లీగా ఫీల్ అయ్యాను బాగా. మీరు చెప్పిన క్లాసెస్లో జాయిన్ అయిపోయి నేను కొంచెము పికప్ అయ్యాను. ఇప్పుడు కొంచెము నాకు స్ట్రెంగ్త్ అనేది కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా వచ్చింది. అది మీ క్లాసెస్ వల్లనే వచ్చింది, మీ మాటలతోని మీరు చేయడం వల్ల. ఈ మనీ ఫ్రీక్వెన్సీ క్లాస్లో జాయిన్ కాగానే నాకు బయటికి వెళ్ళి జాబ్ చేసే పొజిషన్లో లేను, కొంచెం నా హెల్త్ అలా ఉన్నది. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను నేను. అది మైండ్లో పెట్టుకొని అదే థాట్ మేనిఫెస్టేషన్ అలా చేసుకున్నాను. రీసెంట్గా నాకు జాబ్ వచ్చింది, నిన్ననే జాబ్లో జాయిన్ అయ్యాను వర్క్ ఫ్రమ్ హోము. చాలా చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నాను మేడం, అది మీ వల్లనే. చాలా 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 థ్యాంక్ యూ. విత్ యువర్ బ్లెస్సింగ్స్తోనే నేను ఇంకా ఆ జాబ్లో గ్రోత్ అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ సరిత. నేను ఎప్పటి నుంచో చెప్పాలి అనుకుంటున్నాను, బట్ నాకు అవ్వలేదు. ఐఎమ్ సో హ్యాపీ. మీ క్లాసెస్ వల్ల నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎస్పెషల్లీ ఏంటి అంటే, నా పర్స్ పోయింది, అర్థం అవ్వాలి ఏం చేయాలి, ఎట్లా అని. అప్పటికి మీ స్విచ్ వర్డ్స్ నేను నోట్ చేసుకొని ఉండే. సో వాట్ ఎవర్ నేను ఆ స్విచ్ వర్డ్ని యూజ్ చేశాను. వాళ్ళే ఫోన్ చేశారు, మేడం మీ పర్స్ పోయింది తీసుకోండి అనేసి. కానీ నాకు వెళ్ళడానికి వీలు అవ్వలేదు వాళ్ళు చెప్పిన టైంకి. మళ్ళీ ఎట్లా అది నా దగ్గరకు వస్తుందా రాదా అనే టెన్షన్లో మళ్ళీ చేసుకున్నాను. ఆ పర్స్కి హొపనొపనో చేసుకున్నాను. ఈ స్విచ్ వర్డ్స్ రాస్తూనే ఉన్నాను. నన్ను నెంబర్ ఇచ్చారు మేడం మీరు, 312 వాట్ ఎవర్ అది. ఆ నెంబర్ రాస్తూ నేను ఆ పర్స్కి వాళ్ళకి ఓపెన్ చేసుకున్నాను. ఫైనల్లీ నా పర్స్ నాకు వచ్చింది మ్యామ్. అందులో ఉన్న నా ఏటీఎం కార్డ్స్ కానీ వాట్ ఎవర్ అన్ని కార్డ్స్తో సహా నా పర్స్ నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్లస్ నేను మనీ రిచువల్ మీ క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకున్నాను, అవ్వలేకపోయాను. బట్ నేను మనీ వచ్చినట్టు విజువలైజ్ చేసుకొని చేశాను. సో నా అకౌంట్లో అమౌంట్ కూడా హ్యూజ్ అమౌంట్ 60,000 నాకు క్రెడిట్ అయిపోయింది మేడం. ఇప్పుడు ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మార్నింగ్ మా కారు స్టార్ట్ అయ్యి అలాగా రోడ్డు మీద ఆ చివరి వరకు వెళ్ళిందండి. ఆ చివరి వరకు వెళ్ళి ఆ చివరి టర్నింగ్లో సైడ్స్ అంతా కార్లు ఉన్నాయండి. ఆ చివరి టర్నింగ్లో ఆగిపోయిందండి, మధ్యలో రోడ్డు మధ్యలో. ఆ మధ్యలో ఆగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదండి. అంతకి స్టార్ట్ అవ్వలేదు. అంతకి స్టార్ట్ అవ్వకపోతుంటే మా వారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మా బాబుని పిలిచారు. బాబు కూడా వెళ్ళి ట్రై చేశాడండి. ఇది మా బిల్డింగు. నేను ఆ పైన ఉండి పైనుంచి చూస్తూ అక్కడికి హొపోనొప్పును చేశానండి కార్కి. బంగారు తల్లి వచ్చేయమ్మ పార్కింగ్లోకి వచ్చేసేయి అని చెప్పేసి
బాగా హోపోనప్పుడు పావు గంట పైన ఇబ్బంది పెట్టిందండి. ఇబ్బంది పెట్టమంటే పావు గంట దాకా స్టార్ట్ అవ్వలేదు. పక్కన వాళ్ళందరినీ పిలిచాము, పక్కన ఇళ్ళ వాళ్ళందరినీ పిలిస్తే వాళ్ళు వచ్చారు తొయ్యటానికని. సడన్గా స్టార్ట్ అయ్యిందండి కారు. సడన్గా స్టార్ట్ అయ్యి చక్కగా పార్కింగ్లోకి వచ్చి ఆగింది. హోపోనప్పుడు ఇలా పనిచేసింది మేడం నాకు. మా ఇంటి పైన ఇల్లు ఖాళీ ఉండే నేను ఆ కోరిక కోరుకున్నాను, మా పైన ఇంటికి మంచి వాళ్ళు రావాలి రెంట్కు అని. ఇది నేను చేసిన తెల్లవారే మంచి వాళ్ళు, మేము అనుకున్న దానికంటే రెంట్ ఒక 2000 ఎక్కువతోటి వచ్చి వాళ్ళు మేము అగ్రిమెంట్ చేసుకుంటాం, మాకు నచ్చిందని మళ్ళీ వస్తాం 1 వీక్లో అని చెప్పి వెళ్ళారండి. వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. చాలా హ్యాపీ మ్యామ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ మీ, థ్యాంక్ యూ లవ్. ఇది నా మిరాకిల్. శ్రీకృష్ణాష్టమి రోజు మీరు చెప్పింది నేను ఫాలో అయినందుకు జరిగింది. చాలా థ్యాంక్స్. అదండి మా యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది షేర్ చేసుకున్నటువంటి వీడియోస్. ఇంకా మరికొన్ని వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే మీకు నేను షేర్ చేస్తాను. అలాగే 13th జరగబోయేటటువంటి హెల్త్ క్లాస్ ఏదైతే ఉందో, ఐ హ్యావ్ ఎ గ్రేట్ హెల్త్ అనేటటువంటి క్లాస్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా ఆర్ఎల్స్ మీరు ఆ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఇక్కడ నేను ఇచ్చినటువంటి 6301950787కి మెసేజ్ పెట్టండి. విఘ్నేశ్వరయ్య మీకు పూర్తి డీటెయిల్స్ని ఇస్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ. మీకు కనుక వీడియో నచ్చితే, అలాగే చాలామంది కృతజ్ఞత అనేది దాన్ని మర్చిపోయారు, సో వాళ్ళ లైఫ్లో కూడా వెలుగు చూడాలి అని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ బెల్ ఐకాన్ ఏదైతే ఉందో, నోటిఫికేషన్ బెల్ ఐకాన్, దాన్ని ఆన్లో పెట్టుకోండి. మీకు వచ్చేటటువంటి డిఫరెంట్ వీడియోస్ అండ్ కొత్త టెక్నిక్స్ అండ్ టూల్స్, ఎవ్రీథింగ్ రిచువల్స్ మీకు నేను పరిచయం చేయబోతున్నాను. చూసిన వెంటనే చేసుకోవడానికి, అట్ ద సేమ్ టైం ఆ రిచువల్స్ పర్ఫామ్ చేయగానే రిజల్ట్స్ని చూడడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.